హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేంద్ర ప్రసాద్ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసిన పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన అవని. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రేయ అయితే పల్లవి మాటలకి ఇక బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని అయితే చెప్తుంది. శ్రీకర్ని కూడా నాతో పాటు వచ్చేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక శ్రీకర్ అయితే నేను నీతో రాను అని నువ్వు వెళ్తే వెళ్ళు అంటూ శ్రీకర్ సమాధానం చెప్పడంతో మీరెలా రారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు, రుక్కో బేబీ రుక్కో అంటూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని తను బయటికి వస్తాడు. ఇక ఆ బ్యాగ్ చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటా బ్యాగ్ అని అడుగుతూ ఉంటుంది. పద మనిద్దరం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు. కమల్ అయితే అది విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ నేనెందుకు రావాలి, నేను రాను అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే ఏంటి నువ్వు ఇంట్లో నుంచి రావా అని అనగానే అయినా నేనెందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటే శ్రేయ వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదా, కాబట్టి నువ్వు నేను కూడా బయటికి పోవాలి, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు కదా అని అంటూ ఉంటే తను వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, నేను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడు ఇక కమల్ అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన నీ గురించి బాధపడే వాళ్ళు ఉంటారా? ఎవ్వరూ కూడా ఉండరు. ఇంట్లో నుంచి నాన్న, అవని వదిన, నా చెల్లెలు, అలాగే ఆరాధ్య అందరూ వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఎవరిని కూడా గుర్తించలేదు కదా, అందరినీ కూడా ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు, అలాగే మనల్ని కూడా మర్చిపోతారు. పద పల్లవి వెళ్దాం అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఇక కమల్ అన్న మాటకి అప్పుడే ఇక పల్లవి అయితే శ్రేయ వెళ్తే వెళ్తుంది, నేను మాత్రం వెళ్ళను అని అంటూ ఉంటే మరి శ్రేయ వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే కనీసం ఎందుకు నువ్వు ఆపడం లేదు? వదిన్ని వెళ్ళిపోతే వెళ్ళిపోమంటున్నావంటే వదిని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంటి మొత్తానికి నువ్వే కోడలు వయ్యి రాజ్యాన్ని వెళ్దాం అనుకుంటున్నావు కదా, ఈ ఆస్తిని మొత్తం నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావు కదా అని కమల్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని పార్వతి అయితే రే కమల్, ఏంట్రా ఇదంతా, ఎందుకు చేస్తున్నావు నువ్వు? మీరు ఎవ్వరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరందరూ లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్తారా లేకపోతే నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక పార్వతి మాటలకి పల్లవి, శ్రేయ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రోజు రోజుకి కూడా మీరు ఇంత దిగజారిపోతున్నారు. ఇప్పటి వరకు అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంట్లో ఎన్నో గొడవలు పెట్టి కుటుంబ గౌరవాన్ని వీధిన పడేసింది. అలాంటి అవని కుటుంబ గౌరవాన్ని తీస్తే మీరు కూడా అదే బాటలో వెళ్దామనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక శ్రేయ పల్లవి పార్వతి మాటలకైతే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పార్వతి మాటలకి షాక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు కోపంగా. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ఆఫీస్లో అయితే మొత్తం ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది అవని అయితే. అలా ఫైల్స్ చెక్ చేసేటప్పుడు అవని అయితే అడుగుతూ ఉంటుంది అక్షయ్ని, ఈ ఫైల్లో అన్ని తప్పులే ఉన్నాయి అక్షయ్ గారు, అసలు ఈ తప్పులను ఎందుకు మీరు సరిదిద్దలేదు? పోయిన సంవత్సరం ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ ఇది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, అయినా దీనికి సంబంధించిన పెండింగ్ వర్కర్స్ ఉండిపోయాయి, ఎందుకు మీరు మిగతా బ్యాలెన్స్ని రీక్రియేట్ చేయలేదు, మిగతా బ్యాలెన్స్ ఎందుకు చెల్లించలేదు అంటూ ఫైల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అవని అయితే అక్షయ్తో. అప్పుడే ఇక అక్షయ్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక అవని అంటూ ఉంటుంది, ఈ ఫైలును ఒకవేళ మీరు ఫినిష్ చేస్తుంటే క్లోజ్ చేసేసేవాళ్ళం, ఇంకా ఈ ఫైల్తో మనకి అవసరం ఉండేది కాదు, ఎందుకు మీరు బిజినెస్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు? ఈ ఫైల్ మీద అన్నీ కూడా కరెక్ట్ చేసి నాకు ఇవ్వండి, సాయంత్రంలోగా మొత్తం నేను కట్టేసి అంతా కూడా క్లోజ్ చేసేస్తాను అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడు ఇక అవని మాటలకి ఏంటి నువ్వు నా మీద పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నిన్ను చూడాలంటే నీ పక్కన కూర్చోవాలంటేనే నాకు తేళ్ళు జర్లు పాకినంత కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు పనులు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. చూడండి మిస్టర్ అక్షయ్, పర్సనల్ పనులని బిజినెస్ పరంగా చూసుకోవడం అస్సలు కూడా కరెక్ట్ కాదు. పర్సనల్ బిజినెస్సే.
ఇప్పుడు మీరు బిజినెస్లో దృష్టి పెట్టకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది. అవని అయితే మీరు మీ పర్సనల్ విషయాల్లో ఈ బిజినెస్ విషయాల్లో తలదూర్చకండి. మీ పర్సనల్ విషయాలు వేరు, బిజినెస్ వేరు. కాబట్టి బిజినెస్ని బిజినెస్ పరంగానే చూడండి. ఒకవేళ పర్సనల్గా మాట్లాడుకోవాలంటే మీరు నాతో ఏమన్నా మాట్లాడాలన్నా మీరు మా ఇంటికి రావచ్చు. పర్సనల్గా అయితే నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటూ ఉంటుంది అవని. అప్పుడు ఇక అవని మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు. అక్షయ్ అయితే సాయంత్రంలోగా ఆ ఫైల్ మొత్తం కూడా రెడీ చేసి మళ్ళీ మీరు నా టేబుల్ మీద ఆ ఫైల్ని పెట్టాలి అని అంటూ ఉంటుంది. ఇంతలో కాఫీ తీసుకొని అక్కడికైతే వస్తాడు ఆఫీస్లో పనిచేసే అతను. అప్పుడు ఇక అవనికి కాఫీ అయితే ఇస్తాడు. అలా కాఫీ ఇచ్చి అక్షయ్కి మాత్రం తేడు. సార్ మీకు కూడా కావాలని అడుగుతూ ఉంటే మేడం కావాలని అడగకుండానే తీసుకొచ్చి ఇచ్చి నన్ను కావాలని అడుగుతున్నావేంట్రా, అసలు నువ్వు ఇక్కడ జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతూ ఉంటాడు. అక్షయ్ అయితే అదేంటి సార్ ప్రతిరోజు కావాలా వద్దని మీరే చెప్తారు కదా, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారేంటి అని ప్యూన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఎవరి మీదో కోపాన్ని ఎవరి మీదో చూపిస్తే ఇలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది అవని. అయితే తర్వాత ఇక పల్లవి ఇంట్లో పార్వతి చెయ్యి తిమ్మిరి పెట్టిందని నొక్కుతూ ఉంటుంది. అలా తిమ్మిరి పెట్టిందని నొక్కుతూ ఉంటుంటే పార్వతితో పల్లవి అడుగుతూ ఉంటుంది, సడన్గా ఎందుకత్తయ్య చెయ్యి జాలొచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది అర్థం కావడం లేదు పల్లవి, కాస్త నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది పార్వతి. నీరసంగా ఎందుకు ఉండదో, కోడలు భర్త మనవరాలు కూతురు అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక నీకు సందడి ఎక్కడ ఏడుస్తుందిలే అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. చాలేమ్మా, చాలాసేపటి నుంచి చెయ్యాలా నొక్కుతూనే ఉన్నావు అని పార్వతి అనగానే ఇప్పుడు ఆ మాట అంటారా, చెయ్యి తీసేద్దామని చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇంతలో ఇక శ్రేయ అయితే వస్తుంది. శ్రేయ రావడంతో అప్పుడే పార్వతి అయితే అమ్మ శ్రేయ బాగా స్ట్రాంగ్గా ఒక కాఫీ కలుపుకొని తీసుకురామ్మా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక శ్రేయ అయితే అంటూ ఉంటుంది, పల్లవి వినిపించిందా, అత్తయ్య కాఫీ తీసుకురమ్మన్నారు, వెళ్ళి కాఫీ తీసుకురా అని అడుగుతూ ఉంటుంది పల్లవిని శ్రేయ. అప్పుడే పల్లవి కోపంగా అత్తయ్య గారు చెప్పింది నీకు కాఫీ తీసుకురమ్మని, నాకు కాదు అని అంటూ ఉంటే అప్పుడే శ్రేయ అయితే బరువు బాధ్యతలు సంస్కారం అంతా కూడా నీకే ఉంది కదా, ఈ ఇంట్లో నీకే కదా మంచి గౌరవాన్ని ఇచ్చేది, మరి అలాంటప్పుడు నువ్వే కదా పనులన్నీ కూడా చేయాల్సింది బాధ్యతగా అని అంటూ శ్రేయ అయితే పల్లవికి షాక్ ఇస్తూ ఉంటుంది. నేను పదును పెట్టిన కత్తి తిరిగి నాకే గుచ్చుకోబోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తర్వాత కమల్ అయితే వస్తాడు. ఇక కమల వచ్చి అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని స్వీట్ బాక్స్ పట్టుకొని మరీ వస్తాడు. అప్పుడే గుడ్ న్యూస్ ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తానమ్మా వదిన, ఇంతకీ చిన్నన్నయ్య లేడా అని శ్రేయ అని కమల్ అయితే శ్రీకర్ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక లోపల ఉన్నారు అని అంటూ ఉంటుంది శ్రేయ. చిన్నన్నయ్య బయటికి రారా రండి అని అంటూ గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా అక్కడ నించొని ఉండగా ఈ స్వీట్స్ తీసుకోండి, స్వీట్ తిన్నాక నోరు తీపి చేసుకున్నాక అప్పుడు మీకు స్వీట్ లాంటి మాట చెప్తాను అని అంటూ ఉంటాడు కమల్. అయితే ఇక కమల్ అన్న మాటకి అందరూ కూడా స్వీట్స్ అయితే తీసుకుంటారు. ఏంటి స్వీట్స్ నేను ఇచ్చింది చేతిలో పట్టుకొని మీరు నుంచొని చూడ్డానికి కాదు, మీరు ఆ స్వీట్స్ తింటారని ఇచ్చాను, తినండి అని అంటూ ఉంటే అప్పుడే ఆ స్వీట్స్ని అయితే నోట్లో పెట్టుకుంటారు. స్వీట్స్ నోట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడే కమల్ అయితే ఈరోజు మీకు పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను, వదినికి మన ఆఫీస్లోనే జాబ్ ఇచ్చారు అని అనగానే ఒక్కసారి స్వీట్ తింటున్న పార్వతి పల్లవి శ్రేయ ముగ్గురు కూడా ఆ స్వీట్ని బయటికి ఊసేస్తారు. ఇక పల్లవి అయితే పొలమారినట్టు గొంతుకులోకి వెళ్ళింది మరీ బయటికి తీసుకొచ్చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది అని అప్పుడే ఇక కమల్ అయితే చెప్తూ ఉంటాడు, ఏంటి ఈ మాట చెప్పిన దానికి ఇలా అయిపోయారు, ఇంకా చాలా విషయాలున్నాయి, వదిన్ని అక్కడ అపాయింట్మెంట్ చేసింది ఎవరో కాదు మా నాన్నే, తన పదవిని వదినికి ఇచ్చారు, వదినే మొత్తం అన్నీ కూడా చూసుకుంటుంది,
అక్షయ్య అన్నయ్య పక్కనే కూర్చేసి వదినికి కూర్చోబెట్టి మంచి హోదాని ఇచ్చారు డాడీ అయితే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. శ్రీకర్ మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటారు. అన్నయ్య కన్నా రెండు పనుల్లో అన్నయ్య కన్నా రెండింతలు పవర్ ఉండేలాగా తనని నాన్న అక్కడ అవని వదినికి ఉద్యోగం ఇచ్చారు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంకా మీరు నమ్మడం లేదు కదా, మీకు ఇంకా సాక్ష్యాలు చూపిస్తాను అంటూ ఆఫీసులో ఉన్న అవనికి వీడియో కాల్ అయితే చేస్తాడు కమల్. ఇక వీడియో కాల్ చేసి హాయ్ వదిన, కంగ్రాచులేషన్స్ అని అంటూ ఉంటారు. కమల్ శ్రీకర్ ఇద్దరూ కూడా అవని అక్షయ్ పక్కనే కూర్చోవడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వదిన పువ్వులు డెకరేషన్ చేసే రేంజ్ నుంచి ఫైలు మీద సంతకం పెట్టే రేంజ్ వరకు నువ్వు వెళ్ళిపోయావంటే నువ్వు చాలా గ్రేట్ వదిన అని అంటూ ఉంటాడు. కమల్ అయితే ఈ దెబ్బతో నువ్వేంటో అందరికీ కూడా తెలిసిపోతుంది అని చెప్పడంతో అప్పుడే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. సరే వదిన ఉంటాను అని అనగానే సరే అందరినీ కూడా అడిగానని చెప్పు అని అంటూ ఉంటుంది అవని. తర్వాత ఇక వీడియో కాల్ కట్ చేస్తాడు కమల్. అయితే ఇక వీడియో కాల్ చూసి కోపంతో రగిలిపోతూ తన తండ్రి చక్రపాణిని కలవడానికి పల్లవి అయితే వెళ్తుంది. తన తండ్రి చక్రపాణి పల్లవిని ఇద్దరు కూడా కలుస్తారు. కలిసిన తరువాత అది చేస్తాను ఇది చేస్తాను, రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని వీధిన పడేయడానికి పెద్ద స్కెచ్ వేశాను అన్నావు, కానీ ఈరోజు జరిగింది చూస్తే నువ్వు చెప్పిందంతా ఏమీ లేదు అని నాకు అర్థమైపోయింది డాడీ. ఏమైంది నీ బ్రెయిన్కి, చెదలు కానీ పట్టిందా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే చక్రపాణిని. అప్పుడే ఇక ఏమైంది తల్లి, ఎందుకు నువ్వు అలా ఆవేశపడుతున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు చక్రపాణి. ఇంకా ఏమవ్వాలి డాడ్, దాన్ని మా బావగారు అదే అక్షయ్ పనిలో నుంచి తీసేస్తే మళ్ళీ మా మావయ్య దానికి ఆఫీస్లోనే అక్షయ్కి కన్నా ఎక్కువగా ఉండే జాబ్ని దానికి కట్టబెట్టారు. దాన్ని ఒక మహారాణిలా పట్టాభిషేకం చేశారు. మరి ఇంత జరుగుతుంటే అసలు అవని ఎంత కూరుకుంటుంది? ఆ అవని చాలా తెలివైంది. ఇప్పుడు అవని ఆఫీసులో మొత్తం కూడా సరిచేసి ఇక వచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ఎంతో స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది కంపెనీని. చివరికి కంపెనీని ఆ స్థాయికి తీసుకువెళ్తే అప్పుడు మా అత్తగారు పార్వతి, ఇప్పటికే మా మావయ్య రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక మా అత్తగారు కూడా దానికే సపోర్ట్ చేస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక చక్రపాణి అయితే నవ్వుతూ ఉంటాడు. చక్రపాణి నవ్వడం చూసి ఏంటి డాడీ, నా బాధ మీకు నవ్వుగా ఉందా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. లేదు, నేను అనుకున్నట్టే జరిగింది. నేను వేసుకున్న ప్లాన్కి అంతా కూడా సమానమైంది అని అంటూ చక్రపాణి అయితే చెప్పుకొస్తూ ఉంటాడు. అప్పుడే ఆ మాటలు విని పల్లవి అయితే ఏంటి డాడీ మీరు చెప్పేది, అవని ఆఫీస్కి రావడం మీరు వేసిన ప్లానా అని అంటూ ఉంటే అవునమ్మా, మన ప్లాన్ ఇప్పుడు అవని ఆఫీస్లోనే ఉండాలి అని అంటూ ఉంటాడు చక్రపాణి. అయితే మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు డాడీ అని అనగానే నా ప్లాన్ ఏంటో నీకు అర్థం కావడం లేదా బేబీ అని తన వేసుకున్న ప్లాన్ మొత్తం కూడా చక్రపాణి అయితే పల్లవితో చెప్తాడు. ఇక చక్రపాణి చెప్పిన ప్లాన్ విని అసలు అవని ఆఫీస్కి వెళ్ళిందంటే నాకు చాలా కంగారు వచ్చింది, కానీ మీ ప్లాన్ తెలిసాక ఇప్పుడే నేను రిలాక్స్ అయ్యాను డాడ్ అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే మరి ఇంత మంచి మూడ్లో నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను పదమ్మా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామని ఇద్దరూ కూడా బయలుదేరిపోతారు. తర్వాత ఇక ఆఫీస్లో అక్షయ్ వర్క్ అయిపోయిందని చెప్పి అక్షయ్ అవని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక అక్షయ్ బయటికి వచ్చి కారు తీయని డ్రైవర్తో చెప్తూ ఉంటే అప్పుడే ఇక డ్రైవర్ అయితే కార్ సర్వీసింగ్కి ఇచ్చాను సార్ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మరొక కారు డ్రైవర్ని పిలుస్తాడు అక్షయ్. అయితే మరొక కారు డ్రైవర్ని అక్షయ్ పిలవడంతో సార్ ఇది అవని మేడం కార్ సార్, రాజేంద్ర ప్రసాద్ గారు అవని మేడంని ఈ కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు అని అంటూ ఉంటాడు డ్రైవర్. అయితే అప్పుడే ఇక మీరు కూడా రావచ్చు అని అక్షయ్ని కార్లో ఎక్కమని చెప్తుంది.
నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అని అంటూ ఉంటే, నీతో పాటు నేను రావాల్సిన అవసరం లేదు, నేను క్యాబ్లో వెళ్తాను అని అంటూ ఉంటాడు అక్షయ్. అంటే నేను మీ భార్యననే కదా మీరు నాతో పాటు రానని చెప్తుంది, అదే ఒక కొలీగ్ లాగా అనుకోండి, రావచ్చు కదా అని అంటూ ఉంటుంది అవని. నేను నిన్ను భార్యగా ఏమీ చూడడం లేదు, ఒక కొలీగ్గానే చూస్తున్నాను అని అంటూ ఉంటాడు అక్షయ్. మరి ఇంకెందుకు మీ సమస్య, ఒక కొలీగ్ పక్కన కూర్చున్నట్టే కూర్చోండి, భార్యగా మీరు ఎలాగో మీరు నన్ను గుర్తించడం లేదు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా మొత్తం కూడా విని అక్షయ్ అయితే ఇక కారు ఎక్కడానికి ఒప్పుకుంటాడు. ఏంటి భార్య అంటే ఫీలింగ్స్ రావటం లేదా, మీ ఫీలింగ్స్ ఎలా తెప్పించాలో నాకు తెలుసు అని అవని అయితే ఇక కారు అయితే ఎక్కుతుంది. అలా కారు ఎక్కిన తర్వాత అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఒక ప్రాజెక్టు విషయం మీద కొంతమంది క్లయింట్స్ అయితే అవనిని కలుస్తారు. అవనిని కలిసి ఈ ప్రాజెక్టు మీకు ఓకే అయితే రాజేంద్ర ప్రసాద్ గారి చేత సంతకం పెట్టించండి, ఇదిగోండి ఫైల్ అంటూ వాళ్ళైతే ఫైల్ ఇస్తారు. అప్పుడు ఇక ఆ ఫైలు మొత్తం కూడా చూసిన అవని అయితే ఇక అంటూ ఉంటుంది, ఇది మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పాలి అని ఇక ఫోన్ అయితే చేస్తుంది రాజేంద్ర ప్రసాద్కి. ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది మావయ్య, ఆ ప్రాజెక్టు ఓకే చేయడానికి మీరు సంతకం పెట్టాలి, మరి ఆ ప్రాజెక్టుని ఓకే చేస్తారా అని అడుగుతూ ఉంటుంది. తీసుకురామ్మా, ఇక్కడికి తీసుకొస్తే సంతకం పెడతాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే అవని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫైల్ తీసుకొని తను అయితే బయలుదేరుతుంది. సరిగ్గా ఫైల్ తీసుకొని బయలుదేరినప్పుడు దారిలో మెడికల్ షాప్ దగ్గర అయితే అవని ఆగుతుంది. అలా అవని ఎప్పుడైతే మెడికల్ షాప్ దగ్గర ఆగిందో అప్పుడే ఇంకా అక్కడికి పల్లవి అయితే వస్తుంది. పల్లవి వచ్చి ఆ డాక్యుమెంట్స్లో కొన్ని కాగితాలని మార్చాలని ఒక అతన్ని ఆ డ్రైవర్ని మాటల్లో పెట్టమని చెప్పి పల్లవి అయితే ఇక అవని కార్ దగ్గరికి అయితే వస్తుంది. అలా అవని కార్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఆ ఫైల్లో ఉన్న కొన్ని పేపర్స్ని అయితే మార్చేస్తుంది పల్లవి. ఇక మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక డ్రైవర్తో పల్లవి మనిషి అయితే మాట్లాడుతూనే ఉంటాడు. ఇంతలో మెడిసిన్ తీసుకొని తనైతే ఇంటికి వస్తుంది. అవని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫైల్ మీద రాజేంద్ర ప్రసాద్ అయితే చూసుకోకుండానే అవని తీసుకొచ్చిందని సంతకాలైతే పెట్టేస్తాడు. అప్పుడే ఇక చక్రపాణి పల్లవి, డాడ్ ఈ దెబ్బతో ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబం వీధిన పడడం ఖాయం అని అంటూ ఉంటుంది పల్లవి. అవును పల్లవి, నిజంగానే ఈ దెబ్బతో రాజేంద్ర ప్రసాద్ ఒకే ఒక్క సంతకంతో మొత్తం తన జీవితాన్ని కోల్పోబోతున్నాడు. మన విజయం ఇన్ని రోజులకి మన కళ నెరవేరబోతుంది, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చక్రపాణి పల్లవితో అంటూ ఉంటాడు. చక్రపాణి పల్లవితో అలా మాట్లాడిన తర్వాత ఫైల్ తీసుకొని ప్రాజెక్టు గల వ్యక్తులకైతే ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత అప్పుడే ప్రాజెక్టు ఓకే చేసుకొని ఆ క్లయింట్స్ అయితే బయటికి వచ్చి చక్రపాణికి ఆ ఫైల్ అయితే ఇస్తారు. అప్పుడే ఇక చక్రపాణి ఆ ఫైల్ తెరిచి చూడంగా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పల్లవి కూడా అక్కడికి వస్తుంది. తను కూడా ఫైల్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాజేంద్ర ప్రసాద్ అవని ఇద్దరు కూడా వాళ్ళ ఎదురుగా అయితే నిలబడతారు. అప్పుడే చక్రపాణి చంప పగలగొట్టి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్, ఏంట్రా ఫూల్, దాంట్లోనే కదరా ఫూల్ అని సంతకం పెట్టాను, ఇప్పుడు సరిపోయిందా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నా చేత దొంగతనంగా సంతకం పెట్టించి నా ఆస్తిని కొట్టేసి నా కుటుంబాన్ని వీధిన పడేయాలని భలే ప్లాన్ చేశారా తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కూడా. ఈ పల్లవి ఇంట్లో పెద్ద ఉత్తమ ఇల్లాలుగా ఉత్తమ కోడల్లా నటిస్తూ అత్తగారింటిని తొంగలో తొక్కేయాలని చూస్తుంది. ఇలాంటి నీచమైన కోడల్ని ఎక్కడా చూడలేదు అని పల్లవి చంప పగలగొడతాడు రాజేంద్ర ప్రసాద్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.
అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.